ఈ సమోసా ఏంటో తెలుసా? ఏఐ జనరేటెడ్ సమోసా. ఒక్కసారి తింటే అయిపోదు, తిన్న కొద్దీ తిరిగి వచ్చేస్తూనే ఉంటుంది. పొట్టకు మాత్రం తిన్నది వెళ్ళిపోతుంది, కానీ చేతిలో ఉన్న సమోసా మాత్రం తగ్గడం లేదురా. అబ్బా, సరే రండి ఇప్పుడు నా ఇంటి టూర్ చూద్దాం. ఇదే నా ఇల్లు. లగ్జరీ తక్కువ, కామెడీ ఎక్కువ. అబ్బా, బయట చూస్తే డూప్లెక్స్, లోపల చూస్తే సైన్స్ ఫిక్షన్ మావా. ఇక్కడ ఫర్నిచర్ కూర్చోడానికి కాదు, ఆశ్చర్యపోవడానికి. ఇది నా ఇల్లు కాదురా, ఏఐ ఇమాజినేషన్ షోరూమ్. ఇదే నా బెడ్రూమ్ మావా. ఇక్కడ నిద్ర పడితే కింద పడతామో లేదో తెలీదు. ఈ బెడ్ అలారం లేకుండానే నన్నే లేపేస్తుందిరా. రియల్ వరల్డ్ కాదు ఇది, ఫుల్ ఏఐ డ్రీమ్స్. బెడ్ కింద లేదు, గాల్లో ఉందే. ఇక్కడ నిద్ర పడితే కింద పడే టెన్షన్ కూడా లేదు. ఏఐ వరల్డ్ లో గ్రావిటీ హాలిడే తీసుకుంది. ఇక్కడ నిద్ర పట్టం కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలే. ఈ బెడ్ అలారం లేకుండా నన్నే ఎగరేసి లేపేస్తుంది. ఇక్కడ నిద్రపోతే కలలు కాదు, ఏఐ అప్డేట్స్ వస్తాయి. ఈ బెడ్ నన్ను కాదు, నేనే ఈ బెడ్ ని ఫాలో అవుతున్నామా? దిండ్లు అవే సర్దుకుంటున్నాయి చూసారా? రియల్ లైఫ్ లో ఇలాంటి జరిగితే ఇంకా పనులే లేవుకా. ఈ అద్దం నన్ను మిమిక్ చేయడం కాదు, రోస్ట్ చేస్తుందివే. ప్రతి రిఫ్లెక్షన్ కి ఒక యాటిట్యూడ్ ఉంది. ఏఐ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ రేంజ్ లే. ఇక్కడ నిద్రపోతే అలారం అవసరం లేదు మావా, బెడ్ కే టైం టేబుల్ తెలుసు. ఇక్కడ చప్పట్లు కొడితే లైట్లు డాన్స్ చేస్తాయి మావా. రిమోట్ అవసరం లేదు, నేనే రిమోట్. ఏఐ కంఫర్ట్ లెవెల్ మ్యాక్స్. సరే పదండి, ఇంకో బెడ్రూమ్ చూపిస్తామా? ఇంటి టూర్ ఇంకా అయిపోలేదు మా. నెక్స్ట్ రూమ్ లోడింగ్. ఇది చాలా బాగుంది. ఇదే మా హాల్ మావా. నడుచుకుంటూ వస్తే సాధారణంగా ఉంది, కూర్చోగానే ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎగరడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఏఐ వరల్డ్ లో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడేనండి, మనిషి జ్ఞాపకాలను సేవ్ చేయొచ్చంటారు తెలుసా? ఫోటోలు కాదు, అసలు మెమరీస్. మన బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలు, మాటలు, అలవాట్లు అన్నీ డేటాగా క్యాప్చర్ చేస్తారు. అంటే మన జీవితం మొత్తం ఒక ఫైల్ లాగా. ఆ డేటాతోనే డిజిటల్ అవతార్ని క్రియేట్ చేస్తారు. చూడటానికి మనలాగే, బిహేవ్ చేయటానికి మనలాగే. ఇక్కడే ఏఐ ఎంటర్ అవుతుంది. ఏఐ ఆ మెమరీస్ ని అర్థం చేసుకుని మనలా స్పందించడం నేర్చుకుంటుంది. మనిషి పోయినా జ్ఞాపకాలు మాత్రం ఉండిపోతాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, అవి మాట్లాడితే. అమ్మమ్మ, ఇది కథలా ఉంది కదా. ఒకప్పుడు రాజులు, రాక్షసులు, ఇప్పుడు ఏఐలు. ఫ్యూచర్ అన్లాక్డ్. ఒకప్పుడు కథల్లో పల్లకీలెగిరేవి, ఇప్పుడు ఇళ్లలోనే సోఫాలెగురుతున్నాయి. అమ్మమ్మా, ఇప్పుడు పల్లకి కాదు, రిమోట్ చేతిలో ఉంటే చాలు. కాలం మారింది గానీరా, ఇంటి వాసన, ఇంటి మాట, మనిషి మనసు మాత్రం మారకూడదు. అవి ఉంటేనే ఈ ఫ్యూచర్కి అర్థం ఉంటుంది. తాతయ్యని ఎప్పుడూ రెడీ చేస్తావు? ఈ ఏఐలన్నీ పెట్టుకుని తాతయ్యని మాత్రం పోస్ట్పోన్ చేస్తున్నావు. తాతయ్య ఒక్కరే కాదమ్మమ్మ, మన చుట్టాలు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏఐ చేస్తే ఈ ఇంట్లో శాంతి ఉంటుందా చెప్పు? నిజం చెప్పాలంటే రియల్ లైఫ్లోనే వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. ఏఐ లైఫ్లో అయితే ఏఐకే లీవ్ ప్లీజ్ అని అనిపిస్తుంది. అమ్మమ్మ, అదే అనుకుంటున్నా. ఏఐ స్మార్ట్ అవుతుంది అంటారు కానీ మన రిలేటివ్స్ ముందు ఏఐ కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళాలదో. అది కూడా ఆటో ఎనేబుల్ అవుతుందా? అదేరా, ఆమె మాటలు వినడానికి ఏఐకి సెపరేట్ పవర్ స్టేషన్ కావాలిమా. ఒక్క బ్యాటరీ కాదు, డైరెక్ట్ కరెంట్ కనెక్షన్. అంత కరెంట్ పెట్టినా కంప్లైంట్స్ మాత్రం నాన్ స్టాప్ అయి ఏఐ మాన్యువల్ లో హౌ టు ఎస్కేప్ రిలేటివ్స్ చాప్టర్ కంపల్సరీ అని. అందుకేరా, కొంతమందిని మెమరీగా ఉంచితేనే బెటర్. ఏఐగా తెచ్చుకుంటే ఏఐకే బీపీ పెరుగుతుందిగా, డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అదే అమ్మమ్మ, ఫ్యూచర్ లో లగ్జరీ అంటే బంగ్లో కాదు, కార్ కాదు, పీస్ఫుల్ మైండ్ అంటే రియల్ జాక్ పాట్. ఏఐ స్మార్ట్ అయిందంటారు కానీ మనుషులు మాత్రం టైపింగ్ స్టేజ్ లోనే. అందుకేరా, ఏఐ అప్డేట్ అవుతుంది, ఫోన్స్ అప్డేట్ అవుతాయి, మన చుట్టాలు మాత్రం సేమ్ ఓల్డ్ ఎడిషన్ కలెక్టర్స్ ఐటమ్. బ్రేకింగ్ న్యూస్ అమ్మమ్మ, ఫ్యూచర్ 2050 లో కూడా రిలేటివ్స్ అన్చేంజ్ నై. టెక్నాలజీ షాక్డ్, సైన్స్ కన్ఫ్యూజ్డ్. సరే అమ్మమ్మ, ఒప్పుకున్నా. ఫ్యూచర్, ఏఐ, రిలేటివ్స్ అన్ని పాజ్ చేద్దాం. ఇప్పుడు కిచెన్ డైరెక్షన్ అటే కదా. రియల్ టెక్నాలజీ అంటే ఫుడ్ రెడీ చేయడమే. ఒక్క సెకండ్, కిచెనా లేదా నాసా లాంచ్ రూమా? కంప్యూటర్లే ఎక్కువ ఉన్నాయి. అరే బాబూ, ఫ్యూచర్లో కిచెన్ అంటే ఇదే. నువ్వు స్టవ్ వెతుకుతున్నావు, ఇక్కడ స్టవ్ నిన్నే వెతుకుతుంది. అమ్మమ్మా, స్పూన్లు ఎగురుతున్నాయి, ప్లేట్లు నడుస్తున్నాయి. ఇక్కడ నేను నిలబట్టానంటే అదే మిరకల్. ఇదంతా ట్రైలర్ రా, అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుందినా?
ముందు ఈ స్మార్ట్ ఫుడ్ క్యాబినెట్ చూద్దామా. ఇది నార్మల్ కబర్డ్ కాదు, ఇది బాడీ స్కానర్ ప్లస్ ఫుడ్ గివర్ నౌ. మన బాడీ టైప్ చూసి ఏం తినాలో అదే ఇస్తుంది. చీట్ మీల్ క్యాన్సిల్ దే. అంటే అబద్ధం చెప్పినా ఈ క్యాబినెట్ నమ్మదన్నమాట. వెయిట్ హైడ్ చేసినా ఫుడ్ మాత్రం హైడ్ అవ్వదురానా. జిమ్ వాళ్ళకి ప్రోటీన్, డయట్ వాళ్ళకి సాలడ్. నాకైతే క్యాబినెట్ ఓపెన్ అవగానే బిర్యానీ నాట్ అలౌడ్ అంటుంది. ఇది ఇంకా బేసిక్ లెవెల్ రా. నీ బిర్యానీ డ్రీమ్ అక్కడుంది బా, 3D ఫుడ్ ప్రింటర్ దగ్గరమా. ఇది 3D ప్రింటర్, పేపర్ కాదు, ఫుడ్ ప్రింట్ చేస్తుంది. లేయర్ లేయర్ గా ఫుడ్ రెడీ అవుతుంది. కుకింగ్ కిమ్స్ సాఫ్ట్వేర్ అప్డేట్. ఇది మన బాడీని అనాలిసిస్ చేసి దానికి ఏది కావాలో ఆ వంటను సృష్టిస్తుంది. అయితే ఇప్పుడు నేను హెల్దీ బిర్యానీ టేస్ట్ చేయొచ్చు, కానీ అది బిర్యానీ కాదు, బిర్యానీ టేస్ట్ ఉన్న హెల్దీ ఫుడ్. చాలా అద్భుతంగా ఉంది కదా. అలా అయితే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కి తేడా ఉండదేమో, అంటే వెజ్ లో నాన్ వెజ్ టేస్ట్. నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. సూపర్, బిర్యానీ టేస్టే. అయ్యా బాబోయ్, ఇంకా కుకింగ్ కూడా ప్రింట్ అవుతుందా? అంటే ఫ్యూచర్ లో గ్యాస్ బిల్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇప్పుడు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే బావు, మనకి బిర్యానీ చేయటం రాదు అనుకోండి. సో ఈ ఏఐ చిప్ పెట్టుకుంటే, ఈ చిప్ మనకి బిర్యానీ ఆలోచన వచ్చిన వెంటనే బిర్యానీ ఎలా చేయాలో, ఎన్ని రకాల బిర్యానీలు చేయాలో అంతా మన బ్రెయిన్ లో స్టోర్ చేస్తుంది. అంటే మనం చిటికలో ఎక్స్పర్ట్ అవుతాం అనమాట. డాటా స్టోర్ అవుతుందిరా, కానీ టేస్ట్ మాత్రం నీ చేతిలోనే ఉంటుందియా. అది స్పాయిల్ అయితే ఏఐని బ్లేమ్ చేయకుమా. అమ్మమ్మ, ఒక్క సెకండ్, ఈ ఫ్రిడ్జ్ మీద సోలార్ ప్యానల్ అంటించి పెట్టారా? లేదా ఫ్రిడ్జ్ స్కిన్నే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందా? కరెంట్ బిల్ బై బై అనమాట. అమ్మమ్మ, అంటే కుక్కర్, ఫ్రిడ్జ్, మిక్సర్ అన్ని సెల్ఫ్ ఎర్నింగ్ జాబ్స్ చేస్తున్నాయా? నేను కిచెన్ లో నిలబడ్డానంటే అన్ఎంప్లాయిడ్ ఫెలోలా ఫీల్ అవుతున్నా. సోలార్ బేసిక్ లెవెల్ రా. ఇంకా పవర్ ఉందే. సన్లైట్ అవసరం లేకుండా కరెంట్ వచ్చేది ఆటమ్స్ నుంచే. భయపడకురా, ఇది బిగ్ న్యూక్లియర్ కాదు, మైక్రో ఆటమ్ ఎనర్జీ. ఆటమ్ వైబ్రేషన్ నుంచే సేఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. రేడియేషన్ జీరో. అమ్మమ్మ, అంటే ఫ్యూచర్ లో బిర్యానీ ఆటమ్ పవర్ మీద ఉడుకుతుందన్నమాట. టేస్ట్ స్ట్రాంగ్ ఉంటే ఆటమ్ ని బ్లేమ్ చేస్తామా? ఈ టెక్నాలజీ అంతా మనకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అందించడానికే. న్యూట్రిషన్ కరెక్ట్ అయితే ఫిజియాలజీ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతుంది. మనం అంటే మసిల్స్ కాదురా, మన నర్వస్ సిస్టమ్. అది కంట్రోల్ చేసేది బ్రెయిన్. అంటే బ్రెయిన్ స్ట్రాంగ్ అయితే డిసిజన్ మేకింగ్ స్ట్రాంగ్. రాంగ్ ఫుడ్ బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ తో మాట్లాడుకుంటాయి. ఆ సిగ్నల్స్ కి ఎనర్జీ కావాలి. ఎనర్జీ తక్కువైతే ఫోకస్ లో. ఫోకస్ లో అంటే లైఫ్ స్లో. ఆ ఎనర్జీ సోర్స్ గ్లూకోజ్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవి ఫుడ్ నుంచే వస్తాయి. అంటే బ్రెయిన్ పెట్రోల్ బంక్ కిచెన్ అన్నమాట. రాంగ్ ఫ్యూల్ వేస్తే ఇంజిన్ నాక్. ఈ కిచెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన బ్రెయిన్ ఆర్గానిక్ ఇంటెలిజెన్స్. ఏఐ ప్లగ్ లేకపోతే ఆఫ్. బ్రెయిన్ ప్లగ్ ఈజ్ ఫుడ్. టెక్నాలజీ మనకు సహాయం చేయాలి, ఆహారం మనల్ని నిలబెట్టాలి, ఆలోచనలు మనల్ని ముందుకు నడిపించాలి. మంచిగా తినండి, మంచిగా ఆలోచించండి, మంచిగా జీవించండి. అయ్యో, ఇక్కడే ఉండిపోయావేంటి? ఇల్లు మొత్తం చూపించవా? ఇంకా చాలా డేంజరస్ సెక్షన్లున్నాయి. సరే సరే, సీరియస్ మోడ్ ఆఫ్. ఇంకా హౌస్ టూర్ మిగిలే ఉంది. నెక్స్ట్ సెక్షన్ రెడీ అవుతుంది. ఐడియాస్ లోడింగ్, క్యూరియాసిటీ 100%. ఇదే మన ఫ్యూచరిస్టిక్ ఏఐ స్టడీ రూమ్. ఇక్కడ పుస్తకాలు ఎగురుతాయి, కళ్ళజోడు పాఠాలు చూపిస్తుంది. వెల్కమ్ టు మై ఏఐ వరల్డ్. ఇక్కడ చదువు అంటే బరువు కాదు, ఆలోచనకి స్వేచ్ఛ. ఈ కదిలే బొమ్మలు మీకు ఎక్స్పీరియన్స్తో నేర్పిస్తూ నాలెడ్జ్ మీ బుర్రలోకి చేరుస్తాయి. చిటికలో మీరు నేర్చుకునే పాఠంలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. చూసారా, ఏఐతో ఇలా నేర్చుకుంటే జీవితంలో మర్చిపోరు. మీరేమంటారు ప్రిన్సెస్? నువ్వు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. ఇంట్రో ట్రైలర్ చూశారు కదా. ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు మై స్టడీ రూమ్. ఇది నార్మల్ క్లాస్ రూమ్ కాదు. ఇక్కడ మెమరైజ్ చేయడం కాదు, అండర్స్టాండ్ చేసి యూజ్ చేయడం నేర్పిస్తారు. ఇక్కడ షెల్ఫ్స్ ఫుల్ బుక్స్ లేవు. ఒక్క ఇంటెలిజెంట్ బుక్ చాలు. అన్ని సబ్జెక్ట్స్ అందులోనే. నువ్వు అడిగితే చాలు, బుక్ రిప్లై ఇస్తుంది, సబ్జెక్ట్ ని విజువల్ గా చూపిస్తుంది. దీనికి నేను పెట్టిన పేరు జిల్ జిల్ జిగా జిగా. ఈ బుక్ చదివించదు, నిన్ను సీన్ లోకి వర్చువల్ గా తీసుకెళ్లి లైవ్ లో నేర్పిస్తుంది. ఎలా అంటే, ఏ జిల్ జిల్ జిగా జిగా, నాకు డైనోసార్ల గురించి. నేను ఒక్కడనే వెళ్తే ఏం బాగుంటుంది? మీ అందరినీ కూడా నా వెంట తీసుకెళ్తాను. పదండి. ఏ జిల్ జిల్ జిగా జిగా, నాకు డైనోసార్ల గురించి తెలుసుకోవాలనుంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఇదే డైనోసార్ ప్రపంచం. నిజాలు తెలుసుకోవడానికి వచ్చాం.